ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. దేవుడేం వాగ్దానం చేస్తున్నాడంటే, నా పేరట తండ్రిని మీరు ఏమి అడిగితే అది నేను మీకు చేస్తాను. చాలా సార్లు మనము మనుషుల సహాయాన్ని కొరకు పరిగెడుతూ ఉంటాము. అందుకని దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మీరు నన్ను అడగండి నేను మీకిస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతి వాడును పొందును. ఎవరు అడిగితే వారందరూ గూడా పొందుతారు. కానీ అడిగిన దానికి కొన్ని షరతులున్నాయి. ఏదైతే నీ జీవితంలో నువ్వు అడుగుతావో అది ఎవరి పేరట అడగాలి? యేసుప్రభువారి పేరట ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. యేసుప్రభువారి పేరట నువ్వు తండ్రిని అడిగినప్పుడు నువ్వు ఏది అడిగితే అది ఎవరిస్తారంటే తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు దేవుడు మనం ఏది అడిగితే అది ఇస్తాడు అనంటే, ఎందుకు మనం యేసుప్రభువారి పేరట అడగాలి అనంటే, ఒకవేళ మనము డైరెక్ట్‌గా యేసుప్రభువారి యొక్క సంబంధం లేకుండా మనం అడిగితే, అది మన ప్రార్థన తండ్రి దాకా వెళ్ళదు. ఎందుకంటే, మనం చేసిన అతిక్రమములను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి, మన ప్రార్థన తండ్రి దాకా వెళ్ళదు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, "నేను వినటానికి నా చెవులు మందం కాలేదు. నేను మీకు సహాయం చేయడానికి నా చేతులు కురచ్చ కాలేదు కానీ, మీకు నాకు అడ్డముగా వస్తుంది ఏంటంటే పాపం అడ్డముగా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువారి పేరట తండ్రిని అడుగుతావో నీకవి అనుగ్రహించబడతాయి. ఎందుకంటే యేసు ప్రభువారంట మనం ఏదన్నా అడిగినప్పుడు మన పాపములు ఒకవేళ చూచి తండ్రి మనకి సహాయం చేయడేమో అని, ఎందుకంటే యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. తండ్రితో యేసు ప్రభువారు చెప్తాడంట, వారికి ఒక్కసారి సహాయం చేయి తండ్రి. నా సిలువ రక్తంలో నుంచి వారిని చూచి వారికి సహాయం చేయండి. నా సిలువ రక్తములో నుండి వారిని ఒకసారి చూడండి. వారెంత పరిశుద్ధులుగా కనిపిస్తారో అని తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. తండ్రిని ఆయన మన కొరకు వేడుకుంటూ ఉంటాడంట. అందుకని మనము యేసుప్రభువారి పేరట ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. సరే యేసుప్రభువారి పేరట తండ్రిని అడుగుతాము. ఇంకా ఇక్కడ యేసుప్రభువారు పైనేమంటారంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. యూ డిడ్ నాట్ చోజ్ మీ బట్ ఐ చోజ్ యూ. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ, అందుకే మొదటి కొరింథీలో ఉంటది, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు? జ్ఞానం లేని వారిని ఏర్పరచుకున్నాడు. తెలివి లేని వారిని ఏర్పరచుకున్నాడు. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకానికి పనికిరాని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనే మొదట మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారి పేరట మనం తండ్రిని ఏది అడిగితే అది తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనము అడిగింది ఎలా ఉండాలి అనంటే, ఇంకా 15వ అధ్యాయం పైన మనం చూస్తాము. అడుగుడి మీకు ఇయ్యబడును. మీకు ఏది ఇష్టమో అది అడగండి. అది మీకు అనుగ్రహించబడతది. కానీ ఆ అడిగింది మీరేం చేయాలంటే, మీరు బహుగా ఫలించాలి. ఎవరిలో ఫలించాలి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఫలించాలి. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని అంటాడు దేవుడు. మనం ఆయన యొక్క తీగలు కాబట్టి మనం ఎవరిలో ఫలించాలంటే దేవునిలో ఫలించాలి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో, దేవునిలో నిలిచి ఉంటావో నువ్వు ఫలిస్తావు. ఒకవేళ ఒక చెట్టు కొమ్మని మనం కత్తిరిచ్చేసాం అనుకోండి, పక్కన పడేసాము, అది ఫలిస్తుందా? ఫలించదు. అలాగే మనము కూడా ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఫలిస్తాము. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనము అడిగేటప్పుడు తండ్రి నిమిత్తమై అడగాలి. ఈరోజు మన జీవితంలో ఏదైతే మీరు అడుగుతున్నారో, ఏదైతే మీ అవసరత ఉందో అది ప్రతీదీ కూడా దేవుడు తీర్చివేయబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. అది మీరు అడిగేది తండ్రి చిత్తములో మీరు అడగాలి. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే, మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు వెళ్లి ఫలించండి. మీరు ఏదైతే నన్ను అడుగుతారో తండ్రి పేరట అది మీరు పొందుకున్న తర్వాత మీరు ఫలించండి. ఆ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి ఈరోజు మన జీవితంలో మీరు ఏది అడిగినా కూడా ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు ఆయన దగ్గరికి రావాలి. ఆయనతో మాట్లాడాలి. మీ పాపం ఒప్పుకోవాలి. ఆయనతో ఎప్పుడైతే నీకు సంబంధం కలిగి ఉంటదో నువ్వు ఎక్కువగా ఆయనలో ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ దినమంతి వాగ్దానాన్ని ధ్యానించి దీని యొక్క నెరవేర్పును మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్.